సో ప్రస్తుతం మనం ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కాంతి కిరణ్ అన్న దగ్గర ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. ఎలా చూస్తున్నారు ఫస్ట్ థింగ్ విజయాన్ని? బెంగాల్లో భయానికి భరోసా మధ్యలో జరిగిన యుద్ధంలో బెంగాల్ ప్రజలు ఏదైతే ఈ 15 సంవత్సరాల నుంచి భయభ్రాంతులైనండి, అక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఏ రకంగా అయితే ఉత్పీడనకు గురైనారో, అక్కడ ఉన్న టీఎంసీ ప్రభుత్వం ఏ రకంగా అయితే హిందూ పండుగలు జరుగుతుంటే దాన్ని అడ్డుకుంటుంటే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఏదైనా దుర్గామాత ఉత్సవాలు చేస్తే దాన్ని అడ్డుకున్న క్రమాన్ని మనం ఈ 15 సంవత్సరాలు చూసినాం. అక్కడున్న స్థానికంగా హిందువులందరూ కూడా ఏ రకంగా అయితే ఈ రోజు ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఏ పార్టీ అయితే హిందువుల గురించి మాట్లాడుతుందో, ఏ పార్టీ అయితే హిందూ జీవన విధానం గురించి ఆధారంగా పనిచేస్తుందో, ఏ పార్టీ అయితే బెంగాల్ ఒక వాస్తవిక అభివృద్ధిని ఆకాంక్షిస్తుందో ఆ పార్టీకి ఈరోజు పట్టణం కట్టింది జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అక్కడ స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వం స్పష్టంగా హిందువుల పక్షాన, హిందూ దేవాలయాల పక్షాన ఎప్పుడెప్పుడైతే హిందువుల మీద దాడులు జరుగుతాయో ముందడు కూడా నిలబడి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది. అందుగురించే ఈ రోజు భారతదేశంలో నలుమూలలో ఉన్న అక్కడున్న బెంగాలీలందరూ కూడా కలిసి అయ్యో ఏదైతే వెస్ట్ బెంగాల్లో గత 15 సంవత్సరాల నుంచి ఉత్పీడన ఏదైతే మమతా బెనర్జీ చేస్తుందో దాన్ని మనమందరం అరికట్టాలి, శాశ్వతమైన ఆమెని ఈ శూర్పణఖలాగా ఏ రకంగా వ్యవహరిస్తున్న ఆమెని బెంగాల్ నుంచి తరిమేయాలి అనే నినాదాలు తీసుకొని చాలా మంది వెస్ట్ బెంగాలీలందరూ కూడా బెంగాల్కి తిరిగిపోయి హిందువులందరూ పక్షాన కలిసి ఓటేసిన రోజే. అందుకని ఈ రోజు భయానికి భరోసా మధ్యలో జరిగిన ఏదైతే సంఘర్షణ ఉన్నదో అక్కడ నరేంద్ర మోడీ గారు భరోసా కల్పించారు. నరేంద్ర మోడీ గారు ఆడ అభివృద్ధి చేస్తా అనే విశ్వాసం కల్పించారు. కాబట్టి ఈ రోజు ఒక చక్కటి ఫలితాలు మనము వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. చాలా రాష్ట్రాలలో బీజేపీ బలపడతా ఉంది కదా, దీనికి కారణాలు ఏంటంటారు? స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ప్రజా సంక్షేమం, ఏదైతే అవినీతి రహిత పరిపాలన ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి 12 సంవత్సరాలు అయింది, ఒక్కటి అవినీతి సంబంధించిన సమస్య రాలేదు. ప్రజలందరూ కూడా ఈ రకమైన నేతృత్వం విశ్వాసం కల్పిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రపంచ దేశాల భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా పరివర్తన చెందింది అంటే కారణం ఏంది? నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని గ్రహించిన ప్రజలందరూ కూడా కేవలము అటు అస్సాంలో ఏ రకంగా అయితే పరిపాలన జరిగిందో ప్రజా సంక్షేమ నిమిత్తం పనిచేసారు. వెస్ట్ బెంగాల్లో హిందువుల పక్షాన మాట్లాడడం, అదే రకంగా దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక మంచి పరివర్తన తెలంగాణ గడ్డ అనేది కూడా జరగబోతున్నది. మోదీ గారి నాయకత్వానికి మద్దతు దొరుకుతుందంటారా? స్పష్టంగా నరేంద్ర మోడీ గారు వారి యొక్క నేతృత్వము బలమైన నేతృత్వము, వారి జీవితకాలం మొత్తం కూడా ఈ దేశం తనకు సమర్పించుకొని ఈ దేశం ఒక సర్వాంగన వికాసం కోసం పనిచేసిన ఒక నాయకుడు. కాబట్టి అటు వెస్ట్ బెంగాల్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి ఏ రకంగా అయితే మమతా బెనర్జీ ఉత్పీడన చేస్తుందో దాన్ని అన్నింటినీ కూడా పక్కకు జరిపి అక్కడ ఒక స్వర్ణిమమైన వెస్ట్ బెంగాల్ ని నిర్మించితే అది నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యం అని గ్రహించిన వెస్ట్ బెంగాల్ ఈ రోజు ఒక మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అన్న, దక్షిణ రాష్ట్రాలలో బీజేపీ ఎందుకు బలపడలేకపోతుంది అంటారు? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. అటు దక్షిణాది రాష్ట్రాలలో డిఎంకే వర్సెస్ ఏడిఎంకే, ఇప్పుడు కొత్తగా టీవీకి రకరకాల తమిళ్ ఓరియంటెడ్ రిలేటెడ్ పార్టీస్, అంటే మన దగ్గర ప్రాంతీయ పార్టీలో ఒక ప్రభావం దాదాపు దేశం స్వాతంత్రమైనప్పటి నుంచి కూడా స్థానిక పార్టీలో ఒక ప్రభావం ఉన్నది. కాబట్టి దాన్ని మెల్లిమెల్లిగా ఎప్పుడైనా చూసినా ఈ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా ఏదైతే వైరుధ్యాన్ని తెచ్చే ప్రయత్నం చేసి ఆ ఓట్ల రూపంగా ఏదైతే సఫలీకృతం అవుతున్నారో దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట ఈ మిద్ద రాబోయే రోజులలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా తొలగిపోతుంది. నరేంద్ర మోడీ గారు నేతృత్వం దేశ నలుమూలలో కూడా స్వాగతిస్తారు. ఈ రోజు తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఏం ప్రెజెన్స్ లేకుండే ఖచ్చితంగా డబుల్ డిజిట్ గెలిచే అవకాశం ఉంది. కేరళలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ప్రెజెన్స్ లేకుండే అక్కడ కూడా డబుల్ డిజిట్ వచ్చే అవకాశం కనబడుతున్నది. ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించబోతా ఉన్నారు. మరి విజయ్ ని దగ్గరికి తీసుకుంటే మన పార్టీలోకి ఎలా ఉంటుంది అంటారు? విజయ్కి మద్దతు పలకాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నితిన్ నవీన్ గారు ఏదైతే పార్లమెంటరీ టీం ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు. కానీ ఈ రోజు స్పష్టంగా తమిళనాడులో ఏదైతే అక్కడ ఉన్న డిఎంకే హిందూ వ్యతిరేక చర్యలు ఏదైతే చేసేది, అక్కడ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ జరిగే ఏదైతే కైంకర్యాలను అడ్డుకునే ప్రయత్నం ఏదైతే చేసిందో, సనాతన ధర్మాన్ని ఏదైతే అణిచివేసే ప్రయత్నం ఏదైతే చేసిందో దానికి అక్కడ ఉన్న స్థానికులందరూ ఉన్న తమిళనాడు దేవభూమి, తమిళనాడు దేవాలయాల భూమి, ఆ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహించారు ఈ డిఎంకే పార్టీ ఈ సనాతన ధర్మ జీవన విధానాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది అని గ్రహించిన అక్కడ ఉన్న తమిళన్స్ అందరూ కూడా ఈ రోజు ఒక ఆల్టర్నేట్ విజయ్ కుమార్ కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఓటేశారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తమిళనాడు సంక్షేమం కోసం పనిచేసే ఒక మానసికత కలిగిన పార్టీ, తమిళనాడు ఒక స్వర్ణిమమైన అభివృద్ధి జరగాలని నరేంద్ర మోడీ గారు ఒకవేళ గ్రహిస్తే
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది, అక్కడ ఖచ్చితంగా కూడా ఆ అధికారంలో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా కనిపిస్తుంది. అన్న ఫైనల్ గా ఇప్పుడు అస్సాంలో ఇంకా బెంగాల్లో ఘన విజయం సాధించింది కాబట్టి ఇదే ఊపు మన తెలంగాణలో బీజేపీకి అంటే బీజేపీ గెలుపుకి యూజ్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఏ రకంగా అయితే అస్సాంలో మూడోసారి హేమంత్ బిస్వా గారు గెలిచారు, తర్వాత అక్కడ వెస్ట్ బెంగాల్లో పరివర్తన కోసమే లక్ష్యమై అక్కడ వాళ్ళందరూ కూడా ఓటేస్తుండ్రు. ఈ రోజు ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో రకరకాల తప్పుడు వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసి గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యిండు. గత 2 సంవత్సరాలుగా నడుములు ఇక్కడ ఉన్న స్థానికంగా తెలంగాణ వాళ్ళకు నడుములు కొట్టి ఆయన పరిపాలన చేస్తున్నాడు, కానీ ఎటువంటి అభివృద్ధి చేస్తలేరు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జన ఆగ్రహ యాత్ర సభతోని రామచంద్ర గారి నేతృత్వంలో జరుగుతున్నదో సభ, ఆ రోజు స్పష్టంగా నరేంద్ర మోడీ గారు అడగబోతున్నారు, ఏ తప్పుడు వాగ్దానాలు చేసి మీరందరూ కూడా అధికారంలోకి వచ్చిండ్రో మీరు దాన్ని అమలు చేస్తారా లేకపోతే గద్దె దిగుతారా అని డిమాండ్ చేయనీకే మా అందరి పక్షాన ఇక్కడ మేము ఒక చిన్నటి ఉదాహరణ, షేవెల్లా డిక్లరేషన్ బేసం దళిత్ డిక్లరేషన్ చేసిండు, కానీ దళిత్ డిక్లరేషన్ పేరు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన అమలు చేయలే. ఈ జన ఆగ్రహ సభలో దళితులందరూ కూడా ఏకమై దళిత ఆగ్రహ సభలాగా మార్చి మొత్తం దళితులందరూ, తెలంగాణలో ఉన్న దళితులందరూ కూడా నరేంద్ర మోడీ గారి సభకు వచ్చి మేమందరం అడగబోతున్నాము, ఏ వాగ్దానాలు అయితే ఇక్కడ స్థానిక ముఖ్యమంత్రి చేసి దళితుల అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తున్నాడు, కానీ ఏ దళితుడికి కూడా ఆయన సంక్షేమం నిమిత్తం పని చేయలేదు. నరేంద్ర మోడీ గారి సాక్షిగా ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డిని అడగబోతున్నారు 10వ తేదీ. ఆయన అడిగి నువ్వు పని చేస్తే పని చేయి, లేకపోతే గద్దె దిగి పారిపో అని డిమాండ్ చేయబోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద కూడా కమలం వికసిస్తుందనే విశ్వాసం మాకున్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, హార్టీ కంగ్రాచులేషన్స్. My Media, the voice of India.